మన మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ గారు, మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? ఆయన ఆల్రెడీ నేషనల్ లీడర్, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. బహుశా ఒక రీజనల్ పార్టీ లీడర్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటం అనేది చరిత్ర సృష్టించటమే, ట్రెండ్ సృష్టించటమే. ఈ రకంగా ఆయన ఆ ట్రెండ్ కూడా సృష్టించారు. ఆయనకి ఇప్పుడు నేషనల్ లీడర్ స్టేటస్ ఆటోమేటిక్గా ప్రజలు ఇచ్చేశారు. మహారాష్ట్రలో ఎలా బ్రహ్మరథం పట్టారు చూశారు. ఆయన మాట్లాడిన తీరు కానీ 3 భాషల్లో మాట్లాడారు. ఆయన మహారాష్ట్రలో హిందీ, మరాఠీ, తెలుగులో కూడా మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన వెళ్ళిన నియోజకవర్గాలు నాందేడ్ పరిధిలో. ఇవాళ అవన్నీ పక్కన పెడితే నిన్న అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత విజయవాడలో ఒక సభ పెట్టారు, బెంచ్ సర్కిల్లో సభ పెట్టి 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను, యంగ్స్టర్స్ అందరూ రండి అన్నారు. వచ్చారు, వాళ్ళు ఇప్పుడు నడివేసుకొచ్చారు. ఈయన ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం అంటే వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు. ఆ టైంకి వాళ్ళకి టికెట్లు కూడా రావు. పార్టీ క్యాడర్స్లో అయితే ఒక సస్పిషన్ వచ్చింది, ఏంటిది అని. కానీ ఆయన ఒక ఎత్తుగడతో మాట్లాడారనే ఒక పర్సెప్షన్ కూడా ఢిల్లీ మీడియా ప్రచారం చేస్తుంది. ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. పెద్దలకు మీకు 99 వచ్చింది. ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యూహాత్మకాన్ని చేస్తారంటానికి నిన్న ఆయన ప్రకటించిన విధానం, చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సీఎం గా ఉండాలని, మిగతా ఆయన రాజకీయ మెచ్యూరిటీని తెలియజేస్తాం. మనం గత కొంతకాలంగా చూసినట్లయితే ఇప్పుడు మీరు నిన్న విషయాన్నే మనం పరిశీలిస్తున్నాం. జనసేన పార్టీ పెట్టినప్పుడు తొలిసారిగా ఆయన 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు అసలు పోటీ చేయకుండా బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీని గెలిపించారనేది అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, విభజన పరిస్థితుల్లో కూడా అది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మద్దతు ఇచ్చి ఆ రోజు అధికారంలో రావడానికి కారణం. ఆ రోజు కూడా జనసైనికులు త్యాగాలు చేశారు. అదేవిధంగా 2019లో కూడా ఫస్ట్ 50-60 సీట్లు అడుగుదాం అనుకున్నామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే రాష్ట్ర విశాల ప్రయోజనాలు, లేదంటే ఆర్థిక అరాచక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి తప్పించాలంటే, ఈ అరాచకాలు పోవాలంటే, రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనం త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఆయన ఫస్ట్ 28 అన్నారు. ఆ తర్వాత బీజేపీకి దానిలో షేర్ ఇచ్చారు. ఆ తర్వాత 21కి పరిమితమయ్యారు. ఎంపీ సీట్లు కూడా చాలా తక్కువ తీసుకున్నారు. సో ఇక్కడ నిన్న ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారు. ఆ నేపథ్యంలో ఆర్థికంగా కానీ, అధికార పరంగా కానీ ఒక పాలన మస్తాన్ గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బాధ్యత అధ్యక్ష, నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ కొన్ని మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక ఈ సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. రైట్, సరే. అంటే ఆయన జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడారు, ఫర్దర్గా కూడా మిగిలినవన్నీ మాట్లాడారు ఆయన. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ మీడియా రాత్రి నుంచి పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు ఇంగ్లీష్, హిందీ అంటే ఎంత ఫోకస్ ఆయన మీద పెరిగింది. ఒక నేషనల్ లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యారు మహారాష్ట్రలో, అంటే ఆల్రెడీ ఎమర్జ్ అయ్యారు, మహారాష్ట్రలో ప్రూవ్ చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో. ఇవాళ ఆయన ఏమన్నా జాతీయ స్థాయికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ఎత్తుగడతోటి వెళ్తున్నారా? 10 ఏళ్ళు ఆయన ఇక్కడే ఉంటారు, నేను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తాననే సంకేతం ఏమన్నా సటిల్గా పంపించి ఉంటారని అనుకోవచ్చునా? ఎందుకంటే వాళ్ళ ఢిల్లీ పొలిటికల్ కార్డర్స్ ఆ రకంగా విశ్లేషిస్తున్నాయి. అంటే ఢిల్లీ జాతీయ స్థాయిలో ఆయన యాక్చువల్గా తిరుపతిలో ఆయన ప్రసంగించిన తీరు, సనాతన ధర్మానికి సంబంధించి అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించిన తీరు కానీ,
ఆ రోజు ప్రసంగించిన తీరు, ఆ రోజు కూడా జాతీయ మీడియాను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు పదే బహిరంగ సభలో కూడా. జాతీయ మీడియా ఇంగ్లీష్ లో అయితే అర్థమవుతుంది, లేకపోతే హిందీలో అయితే అర్థమవుతుంది, ఆ రోజే ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ కావచ్చు, అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఒక ప్రచారకర్తగా హిందూ ఓట్లను కానీ లేకపోతే తెలుగు వారి ఓట్లను కానీ ఆయన ఆకర్షించగలరు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తీసుకెళ్లిన పరిస్థితి అక్కడ చూడవచ్చు. ఆయన కూడా అదే తీరులో అటు హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూనే అటు ఓవైసీ గారికి సంబంధించి కూడా కొంత దూకుడుగా వ్యవహరించారు కొన్ని వ్యాఖ్యల్ని, పాత బస్తీకి సంబంధించి కానీ అవన్నీ. ఏంటంటే దూకుడుగా ఆయన వ్యవహరించలేదు మస్తాన్ గారు, ఓవైసీలు మాట్లాడారే కానీ దూకుడుగా నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదండి. అంటే వాళ్ళు అంటే ఓవైసీ గారు చేసే వ్యాఖ్యలకు సంబంధించి ఆయన కౌంటర్ ఇచ్చే బలంగా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని నేను అంటాను. సో ఆ విధంగా చూసినట్లయితే నిజంగా జాతీయ మీడియా అటెన్షన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇదంతా గమనించారు కాబట్టి ఆయన తుఫాన్తో పోల్చారు, పవన్ కళ్యాణ్ ని తుఫాన్తో పోల్చి ప్రమోట్ చేశారు. ఇక్కడ నిన్న మనకి అసెంబ్లీలో మనం ఆయన ప్రసంగించిన తీరు చూసినట్లయితే ఇప్పుడు గౌరవపురం శ్రీకాంత్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ప్రమోట్ కాదండి. ఆయనకున్న రేజ్ వల్ల కావచ్చు, ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చు, ఆయన 2014లో 2019లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కావచ్చు, ఏదైతే అతన్ని అసెంబ్లీకి తాకనివ్వకుండా మీరందరూ చేశారని పదే విమర్శించిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితిని ఆయన కల్పించారనే విషయాన్ని కూడా మీరు కూడా గమనించారు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ రోజు ఎలా ఉందంటే నిబంధనలకు విరుద్ధమా లేక అనుకూలమా అనేది పక్కన పెడితే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కూడా తెచ్చిన పరిస్థితి. అంటే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క క్రేజ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే ఆయన 10 ఏళ్ళు చంద్రబాబు ఉంటారని ఆయన చెప్పడం ఒకటే కాదు, వాళ్ళు ఎక్కడైతే జనసేనకి సంబంధించి కార్యకర్తలు ఏదైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో కొంత తగ్గించుకొని జనసేన కార్యకర్తలకి, జనసేన నేతలకి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావంతో గెలిచిన వాళ్ళందరూ కూడా ఏదో సంకలు గుద్దుకొని పవన్ కళ్యాణ్ ఆ ఫోటో పెట్టాము, లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగిన విధంగా జాతీయ నాయకుల పేర్లను కొన్ని పథకాలకు పెట్టాము అని సంతృప్తిపరచకుండా జనసేన యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2014లోనేమో ఎన్నికల్లో పోటీ చేయకుండా 2 పార్టీలు గెలిపించారు, 2019లోనేమో తక్కువ సీట్లు తీసుకున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సానుకూల దృక్పథం రావట్లేదు. అయినా కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత నిన్న ప్రసంగంలో చూసినట్టయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు 150 రోజుల్లోనే అనుకోని విధంగా విజయాలు సాధించారని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే అధికారుల మీద పట్టు సాధించట్లేదు. అధికారులందరూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ రోజు తెలుగుదేశం అనుకూల మీడియానే స్పష్టంగా చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసు కావచ్చు, లేకపోతే కొన్ని ఏదైతే వైసీపీ నాయకుల మీదకి సంబంధించిన కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయో ఆ కుంభకోణాలకు సంబంధించి ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నాయి, దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని అంటే అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు ఇంకా పట్టు సాధించలేదని కూడా అక్కడ ప్రస్తావించాల్సి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చూసినట్లయితే ఆయన ఇంకా కుక్క మేక కథలు చెప్తా గంటల తరబడి ప్రెస్ మీట్లో ప్రసంగించడం వల్ల పెద్దగా కనిపించట్లేదు. నా హయాంలో ఎంత ఉద్రేటు, ఈ హయాంలో అప్పులు తెచ్చాను, అవన్నీ కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇక్కడ కూర్చొని గంటల తరబడి ప్రసంగాలు చేయటం వల్ల అదే అంకెల గారడి అదేంటో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నిన్న ప్రెస్ మీట్ కి హాజరైన జర్నలిస్టులు చాలా మంది చెప్పారు. ఇట్లా గంటల తరబడి ఆ అంకెలన్నీ మేమెక్కడ వినాల్సి వస్తుంది, అసలు ఓ పక్కన సూపర్ 6 అమలు చేయట్లేదు, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయచ్చు, ఇక్కడ ఆయనకి సమయం ఉంది కదా, తన అనుకూల మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు ఉన్నారు కదా అని వాళ్ళ మీద ఏకరువు పెడుతూ మాట్లాడటానికి కూడా చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన 3 రోజులకు ఒకసారి అసెంబ్లీకి వెళ్లకుండా ఇట్లా జర్నలిస్టుని 2-3 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారి తీరు సీఎంగా ఆయన 2014-19 మధ్య చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే తరహాలో గంటల తరబడి మాట్లాడేవారు. ఆయనకంటూ విడిగా ఒక సపరేట్గా ఒక మీడియా ఉండేది, ఒక 4-5 విడిగా కూర్చునేవారు. ఇది అయిపోగానే ఇంకా వాళ్ళ స్తోత్ర పాఠాలు మొదలెట్టేవాళ్ళు. అద్భుతం సార్, అమోఘం,
మీ మనవడి పేరు పెడుతున్నట్ట అక్కడ ఫలానా కలెక్టర్ మీరు ఊరుకోండా అని చెప్పి ఈయన అంటాం. ఇలాంటి తరహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు. అది మరి ఎవరు చెబుతున్నారో లేకపోతే అది ఆయన సొంతంగా ఆలోచన చేస్తున్నాడో మేజర్ లాస్ ఆ పార్టీకి కనిపిస్తోంది. నేను ఇందాకే చెప్పా, మళ్ళీ మీరు ఆ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయిందని చెబుతున్నాను నేను. ఇంక వాళ్ళు విధానాలు మార్చుకోవడానికి 150 రోజుల తర్వాత కూడా వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ వైసీపీ మళ్ళీ లేస్తుంది, భవిష్యత్తు ఉంటుందని? ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సో ఇదండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన ఒక బలంగా ఒక బాల్ విసిరారు. ఆ బాల్ని అది ఎవరికి తగులుతుందో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్లోకి అయితే టీడీపీని కూడా నెట్టేశారు. 10 ఏళ్ళు నిజంగానే చంద్రబాబు గారు సీఎం అయితే, అంటే ఈయన 25 ఏళ్ల రాజకీయం ప్రామిస్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది 2014 విజయవాడ సభలో, అంటే ఆయన ఓపెనింగ్ తర్వాత విజయవాడ సభలో మాట్లాడినప్పుడు 25 ఏళ్ల రాజకీయం నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆ 25 ఏళ్ళ లెక్క వచ్చేప్పుడు 2039, అంటే 2039కి ఆయన సీఎం గోల్ పెట్టుకున్నారు, 29 కాదా? మీకేమనిపిస్తుంది? సార్ ఇప్పుడు ఎవరు ఎన్ని కన్ఫ్యూజ్ అయినా తెలుగుదేశం పార్టీ కేటర్లో అయితే కన్ఫ్యూజ్ అయితే లేదు. ఇప్పుడు జనసేనలోనూ కన్ఫ్యూజ్ లేదు, బీజేపీలోనూ కన్ఫ్యూజ్ లేదు, కానీ చూసే వాళ్ళలో కన్ఫ్యూజ్ ఉంది. ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరుగుతుంది అని. మాకైతే ఎక్కడా కన్ఫ్యూజ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో చెప్పింది కూడా 30 సంవత్సరాలు మనం రాజకీయం చేయాలనుకున్నాము, 30 సంవత్సరాలు ఒక గోల్ పెట్టుకున్నాం, ఈ రోజే మనకు పదవి వచ్చేస్తారని ఎవరు ఆశపడద్దండి అని చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే 15 సంవత్సరాలకి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలో రాకుండా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల. ఈ రోజు సింహభాగం ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఏమి చెప్తే అదే జరుగుతా ఉంది. దానికి నిదర్శనమే ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అనే దానికి ఇది నిదర్శనం. చాలా నేను ఈ మాదిరి అలయన్స్ పార్టీల ప్రభుత్వాలను కూడా నేను చాలా చూసా. ఎక్కడా కూడా ఎంత ప్రియారిటీ ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఒకరికి ఒకరు ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో సలహాలు ఒకరికి సలహాలు ఒకరికి ఇచ్చుకుంటూ రాష్ట్రం డెవలప్ చేయడమే మనం ముందున్నటువంటి ధ్యేయం. రేపు ఈ రాష్ట్రాన్ని 3 పార్టీలు కలిసి అద్భుతంగా డెవలప్మెంట్ చేశాయని చెప్పుకోవాలా అనే నిర్ణయంతోనే ముందు